BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. సరే ఈ 30 ఇయర్స్లో మీరు సార్ అంటాం ఆయన అండి అంటాం ఎప్పుడన్నా బావా బావా అని లేదు పిలుచుకున్నారు? లేదు 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 అంటే నాకు వారు పరిచయం అవ్వడమే సార్ నిజంగా ఎప్పుడండి 1977 అండి ఫస్ట్ నేను సార్ నేను శైలని చూసింది. మా నాన్నగారు అప్పుడు ఒక క్లబ్కి సెక్రటరీ. సో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ కోసం వీరు వచ్చారన్నమాట. అప్పుడు పరిచయం. బట్ అప్పుడు మా ఇద్దరితో నాకు పెద్ద ఇంటరాక్షన్ కూడా ఇది లేదు. ఎందుకంటే నాకు వారి ఆర్కెస్ట్రా మెంబర్స్ అందరినీ చూసుకునే బాధ్యత నాకు ఇచ్చారు. ఆయన అప్పుడు మాట్లాడింది, సార్ వాళ్ళందరికీ కరెక్ట్గా భోజనాలు అవన్నీ చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, అండ్ బై అబౌట్ 4-4:30 కల్లా వెన్యూ దగ్గర తీసుకొచ్చేసేయండి, ఎందుకంటే వాళ్ళు అన్నీ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అలాగేనండి అన్నాను, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నేను సార్ని చూసింది 1982 విశ్వనాథ్ గారు వాళ్ళ అమ్మాయి గారి పెళ్ళి ఇక్కడ AVM రాజేశ్వరిలో. సో నేను అప్పుడే సినిమా ఇంకా రిలీజ్ అవ్వబోతోంది. సో అందరూ వచ్చి ఆర్టిస్ట్ని వీళ్ళని వాడిని చూస్తూ ఉన్నాను అనమాట. ఈయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకు వచ్చారు. మీరు ఐ లవ్ హర్ అని. అవును సార్, బాగుందండి, బాగా చేశారు, గాడ్ బ్లెస్ యూ. ఇది దాని తర్వాత ఈ సంబంధం కుదిరిన తర్వాత నాకు ఎందుకో అది నా వల్ల కాలేదు, టు బి వెరీ ఫ్రాంక్. అడగలేదు ఆయన కూడా బావా అని ఎప్పుడు అడిగి మళ్ళీ వాళ్ళ యంగర్ బ్రదర్ ఉన్నారు, ఓకే, వారి జగదీష్ గారు అని వారి యంగర్ బ్రదర్ ఉన్నారు. వారి ముందే ఆయన బావా అని పిలిచేవాడిని. ఓకే, ఈయనని వారు ఏమో ఆయన లభిస్తున్నారు, సార్ వదిలేయండి సార్. అంటే ఇప్పుడు ఒకసారి ఒక వ్యక్తి పరిచయం అయిన తర్వాత మీరు వారిని అలా అడ్రస్ చేయడం ఒకటి, తర్వాత ఆయన ఒక పర్వతం, ఒక లెజెండ్. సో అది అలా అడ్రస్ చేస్తూ చేస్తూ సడన్గా ఇలాగ అనడం నా వల్ల కాలేదు నిజంగా. అది నాలో లోపం అంటే, సార్ నన్ను క్షమించేయండి. ఆయన కూడా ఎప్పుడు బావా అనరు. ఆయన కూడా బాగా అనిపించలేదు. ఆయన ఎప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి వేరే సార్ అంటారు, ఒకసారి మహాశయ అంటారు, స్వామి అంటారు, అలా రకరకాలన్నమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ది మూడ్ ఆఫ్ ఇది. లేదంటే సుధాకర్ అని పిలుస్తారు, సడన్గా ఎక్కడైనా ఏదో పని ఉంటే దూరంగా ఉంటే సుధాకర్ అంటారు అనమాట. సో అలా అప్పటికి సార్ అని పిలుస్తూ ఒక రెస్పెక్ట్ ఉంది ఆయన మీద. మరి చెల్లెల్ని ఇచ్చినప్పుడు ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు కాలు కడగాలి కదా సార్, ఆ సీన్ అప్పుడు మరి ఏం చేశారు? అది సాంప్రదాయం అండి, మనం ఏం చేయలేము. అది ఇప్పుడు నేను వద్దంటాను అని అనుకోండి సార్, బట్ సాంప్రదాయ ప్రకారం అది చేయాల్సింది. దానికి నేను ఇంకేమి చేయలేను. ఉంటుంది, ఆ డెలికసీ ఉంటుంది, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది కస్టమ్ అవర్ దిస్ థింగ్. అందుకనే బట్ మీ ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేశారంట కదా, ఈ 30 ఇయర్స్లో నేను ఒక్కసారి కూడా ఆయన బావాన్ని పిలవలేకపోయాను, ఒకసారి పిలిస్తే బాగుండేది బతుకున్నప్పుడు. చెప్పాను కదండి. అది వాట్ హ్యాపెన్స్ ఇస్, మీరు ఒక వ్యక్తిని మీరు చూసి మీరు ఫస్టే మీరు ఆరాధించారు, వెన్ యూ లుక్ ఎట్ హిమ్. దాని తర్వాత వెన్ ఐ వాజ్ జీరో, నేను వారిని ఫస్ట్ 1977 అంటే అప్పుడే నా స్కూలింగ్ అయ్యి కాలేజీలో చేరిన ఫస్ట్ ఇయర్లో, అప్పుడు అలాగే సార్ అనేవాడు. దాని తర్వాత అటు వచ్చేసి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సార్ అనే అడ్రస్ చేస్తూ కుదరలేదంటే నేను అకేషన్స్ ఉన్నా కూడా నా వల్ల కాలేదు. అది అంటే నేను వారిని ఎప్పుడు చూసినా ఐ లుక్ ఎట్ హిమ్ యాజ్ అ లెజెండ్ మోర్ దెన్ మై యాజ్ శైలాస్ బ్రదర్. ఇంట్లో ఎప్పుడు ఒక భార్య అన్నగా కనిపించలేదు మీకు? లాగే కనిపించలేదు. He was always like that. మీతో చెప్పరు, శైలంతో చెప్తారు నన్ను బావా అని పిలవట్లేదు? లేదండి, ఆయన ఒకసారి ఓపెన్గా నన్నే అడిగారు. అడిగినప్పుడు సార్ నా వల్ల కావట్లేదండి, మీరు తప్పుగా భావించదు అని సెడ్ యువర్ కంఫర్ట్ అండి అని, దట్స్ ఇట్. దాని తర్వాత నాకు తెలిసి ఆ ప్రసక్తి మళ్ళీ ఎప్పుడు రాలేదు. మీరు ఎందుకలా పిలిచారు, ఎందుకలా పిలుస్తున్నారు, నేను చెప్పాను కదా, ఒకసారి వారి ముందే వారి యంగర్ బ్రదర్ అలా పిలుస్తున్నప్పుడు అప్పుడు అడిగారు అన్నారు అన్నమాట. అదే అంతేనా, కంఫర్ట్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.